సో పెద్దికి సంబంధించిన షూటింగ్ విశేషాలు కొన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం పెద్ది సినిమాపై ఉన్నంత హైప్ టాలీవుడ్ నుంచి వస్తున్న మరే ఇతర సినిమాకు లేదు. హైప్ ఉంటే సరిపోతుంది కదా, సినిమా రిలీజ్ చేస్తే ఆటోమేటిక్ గా నెక్స్ట్ లెవెల్ ఓపెనింగ్స్, అద్భుతమైన లాంగ్ రన్ ఉంటుంది అనుకుంటారు చాలా మంది. కానీ ఇక్కడ డైరెక్టర్ తలా బుచ్చిబాబు అలా కాదు. తాను తీసే సినిమాలో ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. తాను ఏదైతే ఇమాజిన్ చేసుకున్నాడో అది స్క్రీన్ పై యాక్యురేట్ గా కూర్చోవాలి అనుకునే టైప్. ఇక సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ అనేది 99.5% కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక మిగిలి ఉన్నది కేవలం ఒకే ఒక ఐటమ్ సాంగ్. ఈ ఐటమ్ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ అనేది 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కంప్లీట్ చేయాలనేసి షెడ్యూల్ అయితే పెట్టుకున్నారు. అంటే ఇంకో 3 రోజుల్లో ఈ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోతే ఓవరాల్ గా సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయి గుమ్మడికాయ కొట్టేస్తారు. తెలిసిన ఇన్ఫో ఏంటంటే ఇప్పుడు పెద్ది సినిమాలో వస్తున్న ఐటెం సాంగ్ రంగస్థలం సినిమాలోని జిగేలు రాణి లాంటి బ్లాక్ బస్టర్ సాంగ్ ను సైతం మరిపించే లెవెల్లో ఉండబోతుందట. పెద్దిలోని ఐటెం సాంగ్ కోసం చాలా మంది హీరోయిన్స్ ని అనుకున్నారు. కానీ రామ్ చరణ్ పక్కన స్టెప్పులు వేయడానికి ఫైనల్ గా శృతి హాసన్ ని సెలెక్ట్ చేసుకున్నారు మూవీ టీం. ఇక ఈ సాంగ్ కూడా బ్లాస్టింగ్ డాన్స్ నంబర్ గానే ఉండబోతుందట. దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయబోతున్నాడు. ఇక పెద్ది సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అఫీషియల్ గా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. కానీ హీరో ధనుష్ కు సంబంధించిన కారా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక గెస్ట్ గా డైరెక్టర్ బుచ్చిబాబు అయితే రావడం జరిగింది. అక్కడ అభిమానులు పెద్ది సినిమా అప్డేట్ గురించి అరుస్తూ ఉండడంతో డైరెక్టర్ బుచ్చిబాబు జూన్ 25న సినిమా రిలీజ్ అవ్వబోతుందని చెప్పడం అయితే జరిగింది. ఇక దీన్ని బట్టి సినిమా జూన్ 25న సినిమా రిలీజ్ అయితే 1 డే బిఫోర్ జూన్ 24 సాయంత్రం 6:30 నుంచే పెద్ది ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే సినిమా మాత్రం ఎక్సలెంట్ గా వచ్చిందంట. మేకింగ్ లోనే సినిమా అవుట్పుట్ ఎలా ఉండబోతుందో ముందుగానే అందరూ ఎంజాయ్ చేస్తూ వచ్చారట. ఇక సినిమాకు సంబంధించిన మొత్తం ఎడిటింగ్,